మనమందరం కూడా ఆత్మలో ఆనందించాలి. దావీదు దేవుని మందసం ఎదుట ఏమండి ఎంతగానో పరవశుడైపోయాడు, ఎంతగానో ఆనందభరితుడైపోయాడు. నేను రాజుని, నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, నేను ఇలాగా నాట్యము చేయకూడదు, నేను ఇలాగా ప్రవర్తించకూడదు అనేటువంటి ఆలోచన అతనికి రాకుండా నా దేవుని ముందు నేనున్నాను, నా దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నా దేవుడి కంటే నాకు ఈ రాజస్థానం కూడా ఎక్కువ కాదు, నా దేవుడి కంటే నాకు ఈ సింహాసనం ఎక్కువ కాదు, నా దేవుడి కంటే నాకు ఈ అధికారం ఎక్కువ కాదు, నా దేవుడే నాకు ప్రాముఖ్యము, నా దేవుడే నాకు ముఖ్యమని ఆయన దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఆనందించి నాట్యముతో దేవుని స్తుతించాడండి. ఈరోజు చాలా మందికి ప్రభుని స్తుతించడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కనీసం కొంచెం కదలాలన్నా అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నా డిగ్నిటీ ఏమవుతుందో, ఏమండి నా జుట్టు చెరిగిపోతుందేమో, నా డ్రెస్ నలిగిపోతుందేమో అనుకుంటారండి. చాలా దేవుని సన్నిధిలో ఉన్నామండి, దేవుడు చూస్తున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు, కోటి సూర్యుల తేజమయుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, కారణభూతుడు, సింహాసనాసీనుడే మన మధ్యన ఉన్నాడు.